తెలంగాణలో ఇటీవల అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసిన ఈ క్రమంలో బోర్డు సభ్యుల్లో ఏపీకి చెందిన వ్యక్తికి చోటు కల్పించింది. అయితే ఏపీకి చెందిన వ్యక్తిని టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తం ఉందని చర్చ జోరుగా నడుస్తోంది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా అనిత రాజేంద్ర ఐఏఎస్, పాల్వాయి రజనీకుమారి, అమీరుల్లా ఖాన్, యాదయ్య, యరబాడి రామ్మోహన్ రావులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే టీఎస్పీఎస్సీ సభ్యుల్లో ఆంధ్రాకు చెందిన యరబాడి రామ్మోహన్ రావుకు రేవంత్ సర్కారు చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. రామ్మోహన్ రావు ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వ్యక్తి. రాష్ట విభజన సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించింది. అయినా ఆయన ఏపీకి వెళ్లకుండా తెలంగాణ ఆప్షన్ ఎంచుకున్నారు. కానీ అప్పటి కేసీఆర్ సర్కారు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. తెలంగాణలో ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా రామ్మోహన్ రావు ఇటీవలే పోస్టింగ్ తీసుకుని టీఎస్ జంకోలో ఈడీగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఆయన ఏప్రిల్లో పదవీ విరమణ కావాల్సిందే. ఈ తరుణంలో రామ్మోహన్ రావును టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన్ను టీఎస్పీఎస్సీ బోర్డులో సభ్యుడిగా నియమించడం వెనుక ఎవరి హస్తం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ఏపీకి బదులు తెలంగాణ వారిని సభ్యులుగా నియమిస్తే బాగుంటుందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియమించిన సర్వీస్ కమిషన్ నియామకాల బోర్డుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ బోర్డు రద్దు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త బోర్డును నియమించింది. కానీ బోర్డులోని సభ్యుల నియామకంపై విమర్శలు రావడం కొత్త ప్రభుత్వానికి కాస్త ఇబ్బందిగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీకి చైర్మన్ గా నియమించడంతో కాంగ్రెస్ పార్టీలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.